హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. పరాక్రమం మూవీ రివ్యూ. నేను వెళ్ళను యమధర్మరాజా, నాకు చాలా భయంగా ఉంది. నేను మాట్లాడతా అమ్మతో. ఎరా మనం మాట్లాడదాం. యముడు కాదురా, చార్లీ చాప్లిన్వి. నేను ఏమున్నా చూడు, టోపీ కూడా లేదు. నిజం కోసం పోరాడాలంటే నీతి నిజాయితీతో పాటు పరాక్రమం ఉండాలిరా. బండి సరోజ్ కుమార్ గారు, ఐ బిలీవ్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, గ్రేట్ రైటర్ అండ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఆయన మూవీ నిర్బంధం నేను చూశాను. నిర్బంధం 2 చూద్దామని చూస్తూ చూడలేకపోయాను. ఇంకొక మూవీ మాంగళ్యం అనేదో తీసాడని తెలిసింది మొన్ననే ఈ మూవీ ప్రమోషన్స్ లోనే. అది అసలు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. అయన్నొద్దు, పాయింట్ కి రా. మూవీ ఓకే అండి, మంచి రివెంజ్ స్టోరీనే. సినిమాలో మంచి డైలాగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం వాస్ సూపర్. స్టోరీ రొటీన్ స్టోరీనే అండ్ దాని ఎగ్జిక్యూషన్ లో ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ పడిపోయింది, అంతగా అనిపించలేదు. చాలా వరకు అయితే బోర్ కొట్టకుండానే ఉంటుందండి మూవీ. ఇట్ వాస్ నైస్. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ మూవీలో అందరూ చాలా బాగా చేశారండి. కొత్తోళ్ళైనా నిజంగా చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, హీరో మరదల్ క్యారెక్టర్. అమ్మాయి యాక్టింగ్ బాగా చేసింది కానీ తన డబ్బింగ్ మాత్రం రీసెంట్ గా రీల్స్ లలో వైరల్ అయింది చూడండి, ఒక ఆడియో, సీను వద్దు సీను అని. యాజ్ ఇట్ ఈస్ అలా అనిపించిందండి. అండ్ హీరో బండి సరోజ్ కుమార్ గారు చాలా బాగా చేశారు. బట్ నా వరకు అనిపించింది ఏంటంటే, మూవీలో అక్కడక్కడ నాటకాలు వేస్తూ ఉంటాడండి హీరో. ఆ నాటకాలు వేసినప్పుడు హీరో వేసిన పాత్ర ఏదైతే ఉందో అది ఒరిజినల్ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళలా యాక్ట్ చేయకుండా ఇతని ఓన్ యాటిట్యూడ్ చూపించాడు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక యముడి పాత్ర ఉంటుంది. యముడి పాత్ర వేసినప్పుడు యముడి బాడీ లాంగ్వేజ్ కానీ, యముడు మాట్లాడే విధానం కానీ ఆయనవి వేరేలా ఉంటాయి. కానీ మూవీలో యముడి పాత్ర వేసినప్పుడు అతను అలా చెప్పలేదు, అతని ఓన్ యాటిట్యూడ్ యూజ్ చేశాడు. కావాలని అలా పెట్టి ఉండొచ్చు, బట్ అది అంతగా అనిపించలేదు. ఒక్క యముడి క్యారెక్టర్ అనే కాదు, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా వేస్తాడు, అక్కడ కూడా అలానే. అది అలా కాకుండా ఎవరి గెటప్స్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ స్లాంగ్స్ యూజ్ చేసి చెప్పుంటే అతని యాక్టింగ్ లో ఇంకా స్కోప్ బయటపడుతుండేనేమో అని నాకు అనిపించింది. మ్యూజిక్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ సూపర్, చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ కూడా తెప్పించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంతే అండి, మూవీలో ప్లస్ పాయింట్స్ నేను చెప్పినవి మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. థియేటర్ లో పక్కా చూడాల్సిన మూవీనా అంటే, థియేటర్ కంటే ఓటీటీలో చూస్తే మీకు ఇంకా నచ్చొచ్చు. సో ఫైనల్లీ పరాక్రమం మూవీ ఈజ్ ఏ నైస్ రివెంజ్ డ్రామా ఫిలిం. 100 శాపాలని భరించి జయించే ఓపిక పరాక్రమం. నేను ఆ బలం అవ్వాలిగానే బలహీనత అవ్వదు. 100 మందిని మట్టి కరిపించే సత్తా పరాక్రమం. నువ్వు హీరో బావా. ప్రపంచం మొత్తం కాయంతం చుట్టూ తిరుగుద్ది, కలన్నోడు చుట్టూ కాయంతం తిరుగుద్ది. అంటే చిన్నప్పటి నుంచి కలగనివ్వండి సార్, ఖైదీ సినిమాలో చిరంజీవిలా బేడీలు వేసుకుని అడవిలో పరిగెట్టాలని నేను నాటకు తీరింది. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.